నమస్కారం. కిలో పొడి చెత్తకు 3 రూపాయలు, అదనంగా కిలోకి రూపాయి చొప్పున పేద విద్యార్థుల విద్యానిధికి సాయం. ఇంటింటి సమస్య చెత్తకు రాజమహేంద్రవరం చూపుతోన్న సరికొత్త పరిష్కారం ఇది. సాధారణంగా ఈ చెత్తను వదిలించుకోవడానికి గృహిణులు నానా అగచాట్లు పడుతుంటారు. సేకరించే వారి కోసం ఎదురుచూపులు తప్పనిసరి. వీధులు రహదారులపైన వాటి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి అవస్థలకు ఏమాత్రం అవసరం లేదనేది వీరి సందేశం. ఓ ప్రజాప్రతినిధి ఆలోచనకు స్థానికుల నుంచి లభిస్తున్న సహకారంతో ఈ స్వచ్ఛతా స్ఫూర్తి ఎందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు వ్యర్థాల్ని వృధాగా పారేసిన వారంతా సంచుల్లో భద్రంగా దాచి మరీ బండికెత్తుతున్నారు. ఈ చొరవకు అదనంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ జత కలిసి ప్లాస్టిక్ భూతం పని పట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ప్లాస్టిక్పై నిషేధం విధించి కఠినంగా అమలు చేస్తోంది. ఫలితంగా చారిత్రక సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరం స్వచ్ఛ స్వప్నం సాకారం దిశగా అడుగులు వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్ల వ్యర్థాలు నానాటికి అధికంగా ఉత్పత్తవుతున్నాయి. టన్నుల కొద్దీ తయారవుతున్న చెత్త సేకరణ నిల్వ చేయడం కూడా స్థానిక సంస్థలకు పెనుభారంగా మారుతోంది. నిల్వ చేయడానికి స్థలాలు దొరక్క ఖాళీ ప్రదేశాలు, వీధి పక్కల రహదారులు ఎక్కడ పడితే అక్కడ ఒలకబోయాల్సిన దుస్థితి. అందువల్ల ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకప్పుడు మిగతా ప్రాంతాల మాదిరిగానే రాజమహేంద్రవరంలోనూ అదే సమస్య. చెత్త వల్ల పరిశుభ్రతకు ఆటంకం ఏర్పడేది. రహదారులు, వీధులు, ఖాళీ ప్రదేశాలు, చివరకు గోదావరిలోనూ చెత్తే దర్శనమిచ్చేది. స్వచ్ఛమైన జలాలు కూడా తీవ్ర కాలుష్యం బారిన పడుతున్నాయి. ఈ దుస్థితి నుంచి బయటపడేసేందుకు రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ రాజమహేంద్రికి శ్రీకారం, శ్రీ పేరిట కార్యక్రమం రూపొందించారు. నగరంలోని ప్రతి ఇంటి నుంచి పొడి చెత్తను సేకరించి ఆ చెత్త నుంచి సంపద సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. మరో విశేషమేంటంటే ఆ ఆదాయాన్ని పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు వినియోగిస్తారు. కిలోకు 3 రూపాయల చొప్పున గృహాల నుంచి ఈ చెత్తను సేకరిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 9, 42 డివిజన్లలో ఈ నెల 7వ తేదీన ఈ స్వచ్ఛ రాజమహేంద్రికి శ్రీకారం అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఇంటింటా పొడి చెత్త సేకరణ చేయడానికి ప్రత్యేకంగా వస్త్రాలతో సంచులు తయారు చేయించారు. వాటిని 2 డివిజన్లలోనూ పంపిణీ చేశారు. వాటిలో 11 కిలోల వరకు పొడి చెత్త నిల్వ చేసుకోవచ్చు. విషయంపై అపార్ట్మెంట్ వాసులు స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రోగ్రాం చాలా బాగుందండి. ఎమ్మెల్యే గారు మంచిగా మా ఇంటి ముందు వచ్చి ప్రమాణకం చేసండి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తానని అన్నారండి. ఈ చెత్త వల్ల చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా ఎమ్మెల్యే గారు మాకు డబ్బులు ఇస్తున్నారు, చెత్త కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. చెత్త వేయడానికి సంచులు ఇవ్వడం వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉందండి. ఎందుకంటే రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి బోల్డ్ చెత్త బయట పాడేస్తామండి మేము. అది వేస్ట్గా వెళ్ళి ఒక విద్యార్థికి ఉపయోగపడుతుందంటే చాలా సంతోషంగా కూడా ఉందండి. ఇన్స్పైరింగ్గా కూడా ఈ ప్రోగ్రాం చాలా బాగుందండి. చాలా ఆయనకి కృతజ్ఞతలు. ఈ డబ్బులు విద్యానిధికి ఈ డబ్బులు అనేది పంపించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. దీనివల్ల ఫ్యూచర్లో మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా చాలా తగ్గుతుంది. మేబీ మన గోదావరి అంతా కూడా నీట్గా అవ్వచ్చు దీనివల్ల. మనకి ఈ ప్రోగ్రామ్ ఇలా స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగనే మా ఇంట్లో అంతా చెత్త కూడా, మా ఇళ్లలో ఉన్న చెత్తనంతా కూడా తీసుకొచ్చి ప్రతి వారం ఇక్కడ కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి వారం వచ్చి వాళ్ళు చెత్త కలెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. దానికి స్పందించి మా వాళ్ళు కూడా ఇంట్లో కూడా చెత్త లేకుండా ఇళ్లు కూడా శుభ్రం అవుతున్నాయి. పొడి చెత్త కిలోకు 3 రూపాయల చొప్పున డబ్బులు చెల్లించి సేకరిస్తామన్న ప్రకటనతో స్థానికులు ఆ దిశగా ఆసక్తితో ముందుకొచ్చారు. పొడి చెత్త సేకరణ సంచుల్ని తీసుకున్నారు. ఇలా సేకరించిన పొడి చెత్తను పేపర్ మిల్లులు, తుక్కు పరిశ్రమలకు విక్రయిస్తారు. పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వినియోగిస్తారు. అందుకోసం విద్యానిధిని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మోడీ గారు ఇవాళ స్వచ్ఛ భారత్ మిషన్ అని పెట్టారో, దేశంలో రోడ్ల మీద చెత్త పడకుండా ఆ పడిన చెత్త మళ్ళీ డ్రైన్లోకి వెళ్ళడం, మళ్ళీ డ్రైన్లోకి తీయడం, లేకపోతే నదీ జలాల్లో పడడం, కలుషితం అవడం తప్పితే
ఒక పనికి 4 పనుల కింద అవుతుంది. అటువంటిది జరగకుండా ఇంటి దగ్గరే, అంటే సెగ్రిగేషన్ ఎట్ ద సోర్స్, ఇంటి దగ్గరే దేనికది విడదీసి వాళ్ళ ఏదైతే పొడి చెత్తతో మొదలుపెట్టామో రానున్న రోజుల్లో కిచెన్ వేస్ట్ అంటే ఆహార పదార్థాలు కానీ, కూరగాయలు తరిగిన మొక్కలు కానివ్వండి, లేకపోతే ఇతర కుళ్ళిపోయిన కూరగాయలు కానీ, ఇవన్నీ కూడా రోడ్డు మీద పడకుండా దాని నుంచి పవర్ జనరేషన్ చేసేదానికి కూడా ఇంజనీర్స్తో మాట్లాడడం జరుగుతోంది. ఇప్పటి వరకు చెత్త ఎప్పుడు వదిలించుకుంటామని గృహిణులు ఎదురు చూసేవారు. స్వచ్ఛశ్రీ కార్యక్రమంతో పంపిణీ చేసిన సంచుల్లో పొడి చెత్త వేస్తున్నారు. ఇలా నిండిన వాటిని తూకం వేసి మరీ కిలోకు 3 రూపాయల చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు. ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేందుకు కార్యకర్తల్ని నియమించారు. మరింత మంది స్థానికుల్లో అవగాహన కల్పిస్తున్నారు. స్థానికులు కూడా పొడి చెత్త సేకరణకు సంచులు ఇవ్వటం వల్ల తమకెంతో మేలని అభిప్రాయపడుతున్నారు. ఆదాయంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా మారటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు అంటే వేసేవాళ్ళం కానీ ఈయన ఎక్కడెక్కడ పైగా వాళ్ళు గుమ్మంలోకి వచ్చి పట్టుకెళ్ళిపోతుంటే మరి మాకు ఎప్పుడప్పుడు క్లియర్ అయిపోతాయి. బాటిల్స్ అనగా ఏమనగా అన్నీ చాలా సింపుల్వి అన్నీ కూడా ఏమీ లేకుండా హాయిగా చాలా రిలీఫ్గా ఇదిగా అనిపిస్తుంది. రాజమహేంద్రకి శ్రీకారం చాలా బాగుందండి. ఇలా చెత్త సేకరించి మళ్ళీ దాన్ని అలాగా కేజీ లెక్కన ఇలా కొలవడం చాలా బాగుంది, చాలా యూస్ఫుల్గా ఉంది. మాకైతే ఫస్ట్ క్లీనింగ్గా కనబడుతుంది మా రాజమండ్రి అంతా. ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. మెయిన్ వాటర్ బాటిల్స్ పెద్ద ప్రాబ్లం అండి. ఇవన్నీ చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వీడిని రీయూజ్ చేయకుండా ఎవరో తీసుకెళ్ళి మళ్ళీ దానిలో నింపి మాకు మళ్ళీ కల్తీ వాటర్ రావడం, ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హ్యాపీగా ఉంది. ఆ సంచిలో చెత్త మున్సిపాలిటీకి ఇచ్చే బదులు మేము ఖరీదుకి ఇచ్చుకున్నాం. 30 రూపాయలు వచ్చినాయి. మాకు ఈ స్కీమ్ చాలా బాగుంది. ఇప్పుడు బాగానే ఉంది, సుఖంగానే ఉంటుందమ్మా. డబ్బులు వస్తున్నాయి కదా, కేజీకి 3 రూపాయల కాటికి ఇస్తున్నారు. రోడ్డు పక్కన పోతే ఆవులు అవి తినేసి నానా అనారోగ్యంతో అది ఉండి ఇప్పుడు బాగుంది అది కార్యక్రమం. చెత్త అంతా సంచులు వేసి రిక్షా వచ్చిన తర్వాత రిక్షాలో వేస్తున్నాం. కాగితాలు, ప్లాస్టిక్ సామాగ్రి, చిన్న చిన్న రేకులు, అల్యూమినియం రేకులు, ఇతరత్రా పొడి వ్యర్థాల్ని ఈ సంచిలో వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛశ్రీ సంస్థ తీసుకున్న పొడి చెత్త మొత్తం రీసైక్లింగ్కు పనికిరాదు. అయినా వీధులు, రహదారులు, డ్రైన్లలో చెత్తను పారవేయకూడదన్న ఉద్దేశంతో అన్ని రకాల పొడి చెత్తను సేకరిస్తున్నారు. తాగి పాడేసిన కొబ్బరి బోండాల వల్ల కలుగుతున్న అనర్థాల్ని తగ్గించేందుకు ప్రత్యేక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఈ యంత్రంతో బోండాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల్లో వస్తోన్న స్పందన చూసి నగరంలోని అన్ని డివిజన్లలోనూ పొడి చెత్త సంచుల్ని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తడి చెత్త కూడా సేకరించి రాజమహేంద్రవరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆకుల స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నగరంలో నా లెక్క ప్రకారం ఏదైతే మా మొట్టమొదటి ఎలక్షన్ టైంలో చెప్పింది డంపర్లెస్ రాజమండ్రి, ఎక్కడా కూడా డంపర్ ఉండవలసిన అవసరం లేకుండా చెత్తని నేరుగా ఇళ్ల వద్ద నుంచి కలెక్ట్ చేసి దాని ఫైనల్ స్టేజ్కి, ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయ్యే విధంగా కూడా చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఏదైతే SRI శ్రీ ఈ కార్యక్రమంలో విశేష స్పందన ప్రజలకు వచ్చింది. ఈ రాజమహేంద్రవరం ఏదైతే ఉందో ఈ నగరం మాది, నాది, మనది అనే భావన ప్రజల్లో కలిగే విధంగా, ఏదో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదో చెత్త ఎరికెళ్తారన్న కాన్సెప్ట్ కాకుండా, ఈ భూమి పాడవకుండా, ఈ నీరు పాడవకుండా, ఈ గాలి పాడవకుండా చూసుకునే బాధ్యత మన అందరిది అని కూడా ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు కూడా మా ప్రయత్నం మేము పూర్తిగా కొనసాగిస్తాం. రాజమహేంద్రవరంలో ప్లాస్టిక్ మహమ్మారిపైన పోరు ఉధృతం చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ సంచుల వినియోగంపై నిషేధం విధించి కఠినంగా అమలు చేస్తున్నారు. గతేడాది నిర్వహించిన గోదావరి మహాపుష్కరాల్లోనే ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసి విజయం సాధించినా తరువాత వదిలేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరి ప్రక్షాళన, కాలుష్య నియంత్రణకు మరోసారి ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి సమ్మతి తీసుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్లాస్టిక్ నిషేధ కార్యాచరణకు ముందడుగు వేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా నిత్యం 160 టన్నుల చెత్త విడుదలవుతుంది. అందులో ఏకంగా 30 టన్నులు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతుంది. వాడి పారేసిన ప్లాస్టిక్ గ్లాసులు, పళ్ళ్యాలు, శీతల పానీయాల సీసాలు, ప్లాస్టిక్ సంచులు నేరుగా కాల్వల్లోకి వేస్తున్నారు. ఇవి మురుగునీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. కాలువల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు భూగర్భ డ్రైనేజీలో చేరుతున్నాయి. కాలువల్లో మురుగునీరు తరచూ స్తంభిస్తోంది. వర్షాకాలం పొంగిపొర్లే కాలువలకు ప్లాస్టిక్ అడ్డుపడడంతో నీరంతా రోడ్ల మీదకు చేరుతోంది. ఫలితంగా పల్లపు ప్రాంతాలన్నీ మోస్తరు వర్షానికే నీట మునుగుతున్నాయి. వాటన్నింటికీ విరుగుడుగా అధికారులు ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయించారు. అది ఈ నెల 1 నుంచి అమల్లోకొచ్చింది.
ప్లాస్టిక్ నిషేధం సమర్థ అమలు కోసం శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, ఆరోగ్య విభాగం అధికారులతో 24 బృందాలు ఏర్పాటు చేశారు. కేటాయించిన ప్రాంతాల్లో వారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్లాస్టిక్ అమ్మకాల దుకాణాలపై దాడులు నిర్వహించి అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం నిషేధించడమే కాక వాటికి ప్రత్యామ్నాయంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్లాస్టిక్ సంచుల స్థానంలో కాగితం, గుడ్డ సంచుల్ని వాడుకలోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. శుభకార్యాలకు వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో కాగితం, నార వస్తువులు వినియోగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం కేంద్రంగా ఉంది. హోల్సేల్ వ్యాపారం అక్కడి నుంచే జరుగుతోంది. అందుకోసం సంబంధిత వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కూడా కల్పిస్తున్నారు. మేము కూడా కోఆర్డినేట్ చేసుకుని అవగాహన సదస్సులన్నీ కూడా చెప్తున్నాం. ఏదైతుందో ఈ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతుందో స్కూల్ చిల్డ్రన్స్తో ర్యాలీస్ కానీ, స్కూల్ దగ్గర అవగాహన కానీ, ఒక ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ చేయాలనుకుంటున్నాం. ఒకటి వర్తకులందరూ కూడా, చిన్న వర్తకులందరూ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళంతా మారిపోయారు. ఏదైతే ఉందో ప్రజల్లోనే కొంచెం దాని అవగాహన కొంచెం పెంచుకుని, యూజేజ్లు తగ్గించుకుని ప్రజలంతా సహకరిస్తే కనుక మనకి త్వరలోనే మనకి ప్లాస్టిక్ ఫ్రీగా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే ఉందో అందరూ కోఆపరేట్ చేయాలని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి విన్నపం చేసుకుంటున్నాం. అది మన 1 తారీఖు నుంచి ప్లాస్టిక్ నిషేధం చెప్పారండి. అప్పటి నుంచి మేము ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా అమ్మడం మానేసాము. ఓన్లీ క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, పేపర్ గ్లాసులు అవి అమ్ముతున్నాము. రాయమండ్రి అంతా కూడా అమ్మడం మానేసారండి. క్లాత్ బ్యాగ్స్, ఓన్లీ పేపర్ గ్లాసులు, క్లాత్ బ్యాగ్స్ ఇవి అమ్ముతున్నాము రాయమండ్రి మొత్తానికి కూడా. మొత్తానికి చూస్తే ఇలా ఆదాయంతో కూడిన చెత్త సేకరణ, ప్లాస్టిక్ వినియోగంపై నిషేధంతో రాజమహేంద్రవరం పూర్తి పారిశుద్ధ్యం వైపు పయనిస్తోంది. వర్షాకాలంలో కాల్వల్లో మురుగునీరు సాఫీగా సాగేందుకు అవకాశం కలగనుంది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తి నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దనుంది. ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యి మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.